చాలా అంటే ఒకప్పుడైతేనే చాలా అద్భుతంగా అక్కడ సంపాదించాను. అంటే పర్లేదు. అద్భుతం అండి ఎంత నెలకి? నెలకంటే మనకి తినటానికి, ఉండటానికి మరి మ్యాజిక్ ఎలా నేర్చుకున్నారు? నేను యాక్చువల్లీ ఏంటంటే హ్మ్. 1987లో నా ఫస్ట్ ప్రదర్శన బాంబేలో ఇవ్వటం జరిగింది. హ్మ్. అప్పుడు యాక్చువల్లీ మా ఫాదర్ కూడా కొంచెం మ్యాజిక్ టచ్ ఉంది. ఆయన ఓకే. రంగంలో ఉండేవారు. హ్మ్. కొన్ని పరికరాలు మా ఇంట్లో ఉండటం జరిగినాయి. హ్మ్. ఎప్పుడైతే నేను 10th అయిన తర్వాత బాంబే వచ్చానో, బాంబేలో చదువుదాం అనుకున్నప్పుడు హ్మ్. అక్కడ నేను అనుకోకుండా ఒక ఒక ఇంగ్లీష్ రెపిటెక్స్ ఇంగ్లీష్ బుక్స్ పుస్తకంలో నేను చిన్న యాడ్ చూడటం జరిగింది. హ్మ్. అప్పుడు దాంట్లో బివి పట్టాభిరామ్ గారు ఓహ్! అనువదించిన హ్మ్. ఒక 101 మ్యాజిక్ ట్రిక్స్ హ్మ్. బుక్, అది ఐవర్ యూసిఎల్ అని హ్మ్. ఒక బాంబే అయిన ఒక ఆయన రాశారు దాన్ని. హ్మ్. దాన్ని బట్టి ఆయన్ని దాన్ని ఆయన తెలుగులో అనువదించారు. హ్మ్. నేను ఆ బుక్ రప్పించినప్పుడు ఆ బుక్లో ఈ యాడ్ చూసి నేను ఢిల్లీ నుంచి ఆ పుస్తకాన్ని హ్మ్. పోస్టల్ ద్వారా రప్పించానండి. హ్మ్. రప్పించి అక్కడ అనుకోకుండా ఒకరోజు కాలేజీలో హ్మ్. టీచర్స్ డే రోజు 1987 సెప్టెంబర్ 5ని నా ఫస్ట్ ప్రదర్శన స్కూల్లో టీచర్స్ డే సందర్భంగా. చేయటం హ్మ్. జరిగిందండి. హ్మ్. ఇంకా అక్కడ నుంచి నేను వెనుతిరగకుండా హ్మ్. ఇంకా కంటిన్యూ నా ప్రదర్శనలు బాంబేలోని, అట్లాగే ఆంధ్ర వచ్చినప్పుడు హ్మ్. తీరదాల్లోని ₹2 టికెట్ షో పెట్టి హ్మ్. నేను టికెట్ ప్రదర్శనలు ఇవ్వటం చాలా చేశానండి. అయితే ఇప్పటివరకు మీరు కువైట్ వెళ్ళిన తర్వాత మొత్తం ఎంత అమౌంట్ సంపాదించుకున్నారు ఇప్పటి వరకు? అది కూడా అమౌంట్ చెప్పొచ్చా? అంటే లేదండి? ఆ! అమౌంట్ అంటే నేను చెప్తానండి, ఆ? తర్వాత చెప్తాను మీకు. అమౌంట్. అమౌంట్ అంటే హ్మ్. ప్రజెంట్ మా పాప యూకేలో ఎంఎస్ కంప్లీట్ చేసిందండి. హ్మ్. యూకేలో ఉంది. ఓకే. తర్వాత మనకి తినటానికి, తాగటానికి, హ్మ్. మెజిషియన్గా మీరు నాకు ఎటువంటి లోటు లేకుండా హ్మ్. బాగానే బానే ఉంది. సంపాదించడం మన జరిగిందండి. తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్తుంటారండి. ఆ, వెళ్ళిన వాళ్ళకి నాకు తెలిసిందంటే ఓ 30,000 ఉంటుందని తెలిసింది నెలకి. ఆ. ఆ 30,000లో 30,000 అన్నది ఓన్లీ హౌస్ మేడ్కి 30,000 ఉంటుందండి. హౌస్ మేడ్ అండి. ఓన్లీ హౌస్ మేడ్కి 30,000 ఉంటుంది. వంట అదే మనిషికి డ్రైవర్కి వంట మనిషికి అయితే ఇంకా డబుల్ ఉంటుంది. 60,000 ఆ, వరకు ఉండొచ్చు. ఉంటుంది. వాళ్ళకి అదే ఇంకా ఖర్చులే ఉండవు. ఎవరికి ఖర్చులు ఉండవండి. అంటే ఇంట్లో పనిచేసే వాళ్ళకి ఖర్చులు ఉండవండి. ఆ భోజనం వాళ్ళు పెడతారు. డ్రైవర్కి హౌస్ మేట్స్కి ఖర్చుల ప్రాబ్లం ఏమి ఉండదండి. హ్మ్. ఓన్లీ టెలిఫోన్ ఏదన్నా వాళ్ళకి హ్మ్. నెలకు 5 దినార్లు అట్లాగా వాళ్ళకి ఖర్చు ఉంటుంది తప్ప ఇంకా వాళ్ళకి వేరే ఖర్చు ఏమి ఉండదండి. హ్మ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో వంట మనిషి ఉందనుకోండి. ఉమ్. మన ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు కానీ అంటే కేరళ వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఆ. బీహార్ వాళ్ళు ఎవరైనా వెళ్ళినా, ఉమ్. లేదా మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళారనుకోండి, ఉమ్. వాళ్ళకి ఒక 50,000 ఉంటుందంటారా జీతం? అదే బిగినింగ్ 30,000 నుంచి ఉంటుంది. 30,000. 30 కొద్దిగా ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అయితే వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయితే 50,000, 60,000 సంపాదించారండి. దాంట్లో ఎందుకంటే 60,000 ఎంత ఖర్చు అవుతుందంటారు? 60,000లో వాళ్ళు ఇప్పుడు 60,000 సంపాదిస్తున్నారండి. హ్మ్. మా వాళ్ళు 60,000 అంటే ఒక 5,000 ఎంతో ఖర్చు పెట్టుకున్నారు అనుకోండి, ఆ. మిగిలిన డబ్బు అంతా ఇంటికి పంపించేసుకుంటారు. సుమారుగా 50,000 అనుకోండి. ఆ, అంటే సంవత్సరానికి 6 లక్షలు. ఉమ్. 2 సంవత్సరాలకి 12 లక్షలు సంపాదించగలరు. ఆటోమేటిక్గా సంపాదించగలుగుతారండి. హ్మ్. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఏదో సపోజ్ సాఫ్ట్వేర్ ఉందండి. హ్మ్. సాఫ్ట్వేర్ ఒక అతనికి 500 దినార్లు శాలరీ ఇవ్వచ్చు, హ్మ్. లేకపోతే 400 శాలరీ ఇస్తారు. హ్మ్. ఇప్పుడు సపోజ్ ఒక టికెట్ ఇప్పుడు ట్రావెల్ ఆఫీస్లో టికెట్ ఆఫీసర్ ఉన్నాడు, హ్మ్. టికెట్ బుక్ చేసి ఆయన, ఆ మేనేజర్ ఉన్నాడండి, హ్మ్. ఆయనకి 800 జీతం ఉండొచ్చు. 800 జీతం అంటే 800 ఇంటూ 275 అయ్యండి. హ్మ్. అలాగా సుమారుగా 24,000. పైనండి. ఇంకేంటి? 24 కాదండి, ఆ! 2 లక్షల పైన ఉంటుంది. 22,40,000 అంత వస్తుంది. అట్లా ఉంటుందండి. మన ఇండియన్స్ అందరూ అక్కడ ఎందుకు వెళ్తున్నారంటే అక్కడే భోజనం పెడతారు, అక్కడే రెసిడెన్స్ ఇస్తారు. ఇప్పుడు ఓన్లీ ఇంట్లో పనిచేసే వాళ్ళకి మాత్రమే ఇది భోజనం అకామిడేషన్ అది ఉంటుంది. బయట పనిచేసే వాళ్ళు ఇప్పుడు సపోజ్ ఆయన ట్రావెల్ ఆఫీస్లో పనిచేస్తున్నాడండి, వాళ్ళు ట్రావెల్ ఆఫీసులో పనిచేస్తున్నాడండి, ఆయన వేరేగా ఒక రూమ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ రూమ్కి రెంట్ పే చేయవలసి ఉంటుంది. అప్పుడు అతను ఓన్ కారు మీద, బండి మీద, బస్సు మీద వెళ్తాడు ఆఫీస్కి. అది అట్లా అతనికి కొంచెం ఖర్చులు కూడా ఉంటాయి మాట అండి. అట్లాగా అయితే ఇప్పుడు ఓన్లీ ఇంట్లో పనిచేసే వాళ్ళకి మాత్రమే అకామిడేషన్ ఏర్పాటు ఉంటుంది. ఇప్పుడు మనకైతే మెట్రో స్టేషన్ ఉందండి, ఆర్టీసీ బస్సులు ఉంటాయి, ఆటోలు ఉంటాయి, వాళ్ళకి ఎలా ఉంటుందండి ట్రాన్స్పోర్ట్? వాళ్ళకి అక్కడ మాకు కేపీటీసీ అని, అట్లాగే సిటీ బస్ అని ఉన్నాయి. కువైట్ సిటీ బస్ ఉంది, కేపీటీసీ అని ఒకటి ఉంది. అది కూడా ట్రాన్స్పోర్ట్ బాగానే ఉందండి. అంత బాగానే బస్సులు అవైలబుల్.
బస్సులు ఉన్న వాళ్ళు బస్సులు, వాళ్ళ పరిస్థితి బాగుంటే కొంచెం వాళ్ళు కొంచెం సీనియర్ అయ్యి వాళ్ళు అన్ని అంగులు సంపాదించుకుని అంతా బాగుంటే బిజినెస్ ఉన్న వాళ్ళు కార్లు కొనుక్కుంటారు. కార్లు కొనుక్కుని అక్కడ కూడా మనం కూడా నడుపుకుని ఇది ఉందండి. ఓకే అండి. అయితే అక్కడ ట్రైన్స్ ఉన్నాయండి? ట్రైన్స్ మాకు ఇప్పుడు లేవు, ఫ్యూచర్ లో ప్లాన్ చేస్తున్నారు. ఒక 2-3 years లో మాకు కువైట్ నుంచి దుబాయ్ ప్లాన్ చేస్తున్నారండి ట్రైన్స్. అయితే కువైట్ లో మొత్తం అంతా చుట్టూ రావాలనుకుంటుంది కువైట్, ఒక ఎండ్ నుంచి ఇంకో చివరికి వెళ్ళాలనుకోండి, మీరు కార్లో కూర్చున్నారు అనుకోండి, నేను తిప్పేస్తాను మేము, రండి మేము. ఈజీ అనమాట. ఈజీగా 120 స్పీడ్ లో వెళ్తామండి. 120 కన్నా ఎక్కువ వెళ్ళకూడదు. 100 to 120 బిట్వీన్ మనం డ్రైవ్ చేయొచ్చు. ఆ డ్రైవ్ చేయడం వల్ల మన రోడ్లు కూడా చాలా విశాలంగా ఉంటాయి. ఒక 4 రోడ్లు వెళ్ళటానికి ఉంటే 4 రోడ్లు రావటానికి ఉంటాయి కాబట్టి హైవేలో మనం 120లో వెళ్తాము. దాని మీద మనకి 100 kilometers అంటే మీకు 1 hour లో వెళ్ళిపోవచ్చు. నేను దుబాయ్లో ఒక ట్రాక్ వెళ్ళినప్పుడు 200 km/h. అది నార్మల్గా వెళ్ళటానికి అయితే పర్మిషన్ లేదండి. ఆ కెమెరాస్ ఉంటాయండి. కొన్ని కార్లు ఉన్నాయి, అవి ఎక్కడ మాత్రం యూజ్ చేసేవచ్చు, రేస్ సర్కిల్ అని వాటికి ఇవి ఉంటాయి. మా ఇప్పుడు నా దగ్గర ఉంది కారు, దానికి ఎక్కువ కెపాసిటీ ఉంటుంది, కానీ ఉందని చెప్పి నేను 120 కన్నా ఎక్కువ వెళ్ళాను అనుకోండి, కెమెరా క్లిక్ చేస్తుంది. క్లిక్ అయిందంటే నాకు 50 kd అంతా ఫైన్ కట్టవలసి ఉంటుంది. అట్లా ఉంటుంది. అవునండి. అయితే ఇంకా ఆహారపు అలవాట్లు చెప్పారు, ట్రాన్స్పోర్ట్ చెప్పారు, ఫైనల్ గా ఇంకా ఎన్ని సంవత్సరాలు అక్కడ ఉందాం అనుకుంటున్నారు ఇంకా మీరు? ఇంకా నా ఎక్కువగా ఉంటే ఒక 1 year 2 years కన్నా ఎక్కువగా. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ నేను చాలా సంవత్సరాలు అక్కడ ఉండటం, దేవుడి దయ వల్ల మనకి లైఫ్ కి ఏమి ప్రాబ్లం లేకుండా సంపాదించుకున్నామండి. కువైట్ వల్ల దేవుడి దయ వల్ల నేను బాగానే ఉన్నాను కాబట్టి ఇంకో 1 or 2 years అయిన తర్వాత ఇండియా వచ్చేస్తా. 1 year 2 year వచ్చిన తర్వాత ఇంకా ఇండియాలో ఏదైనా బిజినెస్ కానీ మనం ఆల్రెడీ నాకు ఈవెంట్ ప్లానింగ్ ఐడియా ఉంది. లేకపోతే మ్యాజిక్ నేను చేయగలుగుతాను. చేసినంతకాలం మనం చేసుకొచ్చి సరదా ఉంటే కావాలంటే ఎంజాయ్ చేయొచ్చు. అంటే కువైట్ ఏదైనా వర్క్ చేద్దాం అనుకున్న వాళ్ళకి మీరు ఏమైనా సలహాలు ఇవ్వగలరా? కువైట్ లో వర్క్ చేయాలనుకున్న వాళ్ళకి డబ్బులు సంపాదించేద్దామని వెళ్ళొచ్చా? ఇప్పుడు ఒక విషయం చెప్తానండి. ఇప్పుడు ఎవరైనా సరే మన ఇండియాలో కూడా సంపాదించే వాళ్ళు ఎక్కడైనా సంపాదించారండి, కానీ దాన్ని నిలబెట్టుకోలేరు కాబట్టే ఇతర దేశాలకు వెళ్తున్నామండి. ఇప్పుడు సపోజ్ ఇండియాలో 10,000 సంపాదించేవాడు అదే 10,000 జాబ్కి కువైట్ వెళ్ళాడు అనుకోండి, కానీ అక్కడ 10,000 మిగిలిపోతాయి. ఎందుకంటే అక్కడ విస్కీలు అట్లాంటి సిగరెట్ ఉండదు కాబట్టి. అదే ఇక్కడ ఉన్నాం అనుకోండి, 10,000 సంపాదించేవాడు రేపొద్దున్నే ఫ్రెండ్ మ్యారేజ్ అంటాడు, అక్కడికి వెళ్తాడు, ఎంజాయ్ చేస్తాడు. ఎవరో అమ్మాయి బర్త్డే అంటారు, అటు వెళ్తారు, అటు ఎంజాయ్ చేస్తాడు. ఇప్పుడు సపోజ్ నెలలో 15 రోజులు అతను డ్యూటీ చేస్తాడు, అతను ఖర్చులు పోయినా తక్కువ రావచ్చు, లేకపోతే ఏ మ్యారేజ్కో లేకపోతే ఏ పిక్నిక్ వెళ్తాడు, డబ్బులన్నీ అయిపోతాయండి. నెల వచ్చినాడు పైసా మిగులుతుంది. అదే అక్కడ ఉంటే తన జీవితానికి కొంత ఇది ఉంటుంది. ఎలాగైనా ఏంటంటే నేను చెప్పే సూచనలు ఏంటంటే వెళ్ళమంటారా వద్దంటారా? వెళ్ళమంటాను, కానీ క్లైమేట్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి క్లైమేట్కి మీరు కొంతకాలం వెళ్ళిన వెంటనే భయపడి మీరు వచ్చేయకండి. మీరు వెళ్ళారంటే అక్కడ మీరు వెళ్ళారు కాబట్టి కొంతకాలం మీరు వర్క్ చేయండి. మీరు అగ్రిమెంట్ కంప్లీట్ అయ్యే వరకు మీరు వర్క్ చేసినప్పటికీ మీకు ఏంటంటే భయం ఏంటంటే లాంగ్వేజ్ రాదు. మీకు లాంగ్వేజ్ రాదు కాబట్టి మీకు ఇబ్బంది ఉంటుంది. ఒకటి వాళ్ళు చెప్పేది మీకు అర్థం కాదు, మీరు చెప్పేది వాళ్ళకి అర్థం కాదు. అదే మీరు చదువుకున్న వాళ్ళైతే మీరు ఇంగ్లీష్లో ఇప్పుడు ఒకవేళ ఇంగ్లీష్లో మాట్లాడగలిగినా కొంతమంది కువైతీ వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడటం రాదనుకోండి, అప్పుడు మీరు కొంచెం ఇబ్బంది పడతారు. అయినా కానీ ఏం పర్వాలేదండి, మన వాళ్ళు ఇండియన్స్ చాలా మంది సపోర్ట్ ఇస్తారు. ఓకే అండి. ఇదండి, ఇప్పుడు మీరు ఎవరైనా సరే మోటివేషన్ కానీ ఎడ్యుకేషన్ సంబంధించిన విషయాలు కానీ లేదంటే మీ బిజినెస్ ప్రమోట్ చేయాలనుకుంటే మా ఛానల్లో మీరు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలనుకుంటే మీరు చేయవలసిన ఫోన్ నెంబర్ 79815